ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే. సూర్యం గారు, రామ్ సార్ లేరా? ఉన్నాడయ్యా. రాము రాము. నమస్తే సార్. నమస్తే. గుడ్ న్యూస్ సార్, స్వీట్స్ తీసుకోండి. ఇంతకీ మ్యాటర్ ఏంటి? ఏంటి సార్, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇక రాదు అని హోప్స్ వదిలేసుకున్న ప్రాజెక్ట్ గవర్నమెంట్ మనకి అలాట్మెంట్ చేసింది సార్. అవునా? నిజమా? అవును సార్, కోట్ల విలువైన ప్రాజెక్ట్. ఎంతో మంది పోటీలో ఉన్నా మన కంపెనీకి వచ్చింది సార్. ఇప్పుడే తెలిసింది, వెంటనే మీ దగ్గరికి వచ్చేసాను. ఇది నేను నమ్మలేకపోతున్నాను. రియల్లీ ఇట్స్ గ్రేట్ సర్ప్రైజ్. అవును సార్, ఈ ప్రాజెక్ట్ రావాలని మీరెంత కష్టపడ్డారో, ఎంత కృషి చేశారో నాకు తెలుసు. దాని రిజల్టే సార్ ఇది. ఇదిగో, ఇంత శుభవార్త చెప్పినందుకు నువ్వే నీ చేత్తో అందరికీ స్వీట్లు పంచిపెట్టు. అలాగే సార్, తీసుకోండి సార్, తీసుకోండి తీసుకోండి సార్. సార్ నేను వెళ్ళొస్తాను. అలాగే ఉంటాను సార్. వస్తాను సార్. రే రాము, నాకు తెలుసురా, నువ్వేదన్నా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తావని. ఒరే రాము, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. నేను సాధించలేనిది నువ్వు సాధించావురా. ఓలమూలమో, అందరి మొహాలు ఎట్ట ఎలిగిపోతున్నాయో చూసారా? ఈ అలే దీపావళి పండుగ వచ్చినట్టున్నది కదేటి. అబ్బా, ఈ ఇంట్లోకి నేను కోడలుగా అడుగు పెట్టాక మొట్టమొదటిసారి అత్తయ్య గారి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాను. పెద్దన్నయ్య, నీకు ఇంత పెద్ద ప్రాజెక్టు ఎవరి వల్ల వచ్చిందో తెలుసా? నా కొడుకు ఇంటెలిజెంట్. ఇదంతా వాడి టాలెంట్ వల్ల వచ్చింది. రాధాకృష్ణ, టాలెంట్తో పాటు వాడికి అదృష్టం కూడా కలిసి వచ్చిందయ్యా. అదే నేను చెప్పేది. ఆ అదృష్టం పేరే సీతమహాలక్ష్మి, అంటే మా వదిన. అవును, సీత వదిన మన ఇంట్లో అడుగు పెట్టాకే ఇంత గొప్ప శుభవార్తని విన్నాము. రాదేమో అనుకున్న ప్రాజెక్ట్ మనకే దక్కింది. అంటే ఈ క్రెడిట్ ని వదినకే ఇవ్వాలి. నిజం చెప్పావమ్మా. సీత ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం మనందరికీ కలిసొచ్చింది. నిజంగా సీత రాముడి పాలిట అదృష్ట దేవత. అవునయ్యా, బెడ్డొచ్చినేలా గుడ్డొచ్చినేలా అని ఊరికే అన్నారేటయ్యా. అన్నయ్య, సీత వదిన నిజంగా నీ లక్కీ క్వీనే అనుకో. నా కొడుకు కష్టపడి గెలుపుని సాధిస్తే ఆ క్రెడిట్ మొత్తం ఆ దరిద్రపు మొహానికే ఇవ్వాలా? ఛా! ఇదిగో మా అన్నయ్య గారి లక్కీ క్వీను. అబ్బే, ఈ స్వీట్ ఏమంత బాలేదు గాని నువ్వు వెళ్ళి నీ చేత్తో గుమగుమలాడే పాయసం చేసుకునొచ్చి అందరికీ తినిపించు. అప్పుడు నిజంగానే అందరం కలిసి పండగ చేసుకున్నట్టుంటుంది. మేనేజర్ చెప్పు, ఎలా జరిగింది? ఏం జరిగింది? నో, దుర్గా ప్రసాద్, ఈ దుర్గా ప్రసాద్కి రావాల్సిన కాంట్రాక్ట్
మరొకరికి ఎలా వెళ్ళింది? నాకు సెంట్రల్ లెవెల్లో మినిస్టర్స్ అందరూ కూడా నాకు తెలుసు. కింద నుంచి పైదాకా అందరినీ మేనేజ్ చేశాను. అయినా గాని కోట్ల విలువైన ఆ కాంట్రాక్ట్ నాకు రాకుండా పోయింది. ఎలా? హౌ? సార్, మన రైవలరీ కంపెనీ ఆ రాణి ఇండస్ట్రీస్ వాళ్ళే ఈ కాంట్రాక్ట్ని తన్నుకుపోయారు సార్. ఆ కంపెనీ ఎండి శ్రీరామ్ ఇలా ఊహించని దెబ్బ కొట్టాడు సార్. శ్రీరామ్ 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 వాడు ప్రతిదానికి మనకు పోటీ అవుతున్నాడు. అడుగడుగున అడ్డుపడుతున్నాడు. ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఖచ్చితంగా మనల్ని డామినేట్ చేసేలాగే కనిపిస్తున్నాడు. సార్, ఢిల్లీకి ఫోన్ చేసి మన వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను సార్. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆ కాంట్రాక్ట్ కోసం ఎన్నో కంపెనీలు పోటీ పడినా ఫైనల్గా 2 కంపెనీలు నిలబడ్డాయి. ఒకటి మనది, రెండోది ఆ శ్రీరామ్ వాళ్ళది. పైనుంచి సెంట్రల్ మినిస్టర్ చేత రికమెండ్ చేయించా. ఆ కాంట్రాక్ట్ ఎలా మిస్ అయింది? సార్, మినిస్టర్ రికమెండేషన్ కూడా పనిచేయలేదు. అక్కడ ఉన్నది ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్. తను డబ్బుకి లొంగడు, బెదిరిస్తే బెదరడు, రికమెండేషన్ని అస్సలు ఒప్పుకోడు. ఆ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేయాల్సిన అధికారం ఆ ఆఫీసర్కే ఉంది సార్. అందుకే మన కంపెనీని కాదని ఆ శ్రీరామ్ కంపెనీ వాళ్ళకి శాంక్షన్ చేస్తూ ఆర్డర్స్ కూడా పంపించాడు. శ్రీరామ్ ఇప్పటికిప్పుడు నాకు ఎదురు పడితే కన్ను తీసి వాణ్ణి షూట్ చేయాలన్నంత కోపంగా ఉంది. ఆ కాంట్రాక్ట్ కోసం ఎన్నెన్నో కలలు కన్నాను. ఎంతో కాలం నుంచి వెయిట్ చేశాను. నా కూతురు ఎవరినో లవ్ చేసింది. వాళ్ళిద్దరికీ పెళ్లి ఫిక్స్ చేస్తూ కోట్ల విలువైన ఆ కాంట్రాక్ట్ ని నా కూతురికి గిఫ్ట్ గా ఇవ్వాలని నేను ఆశపడ్డాను. నా ఆశ నిరాశైంది. గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయింది. అందుకు కారణం ఆ శ్రీరామ్ గాడు. సార్, కాంట్రాక్ట్లు దక్కించుకున్నంత మాత్రాన ఏమైంది? మీరు తలుచుకుంటే ఆ శ్రీరామ్ దాన్ని ఎలా పూర్తి చేస్తాడు? సరిగ్గా గుర్తు చేశావు మేనేజర్. చూస్తాను. కాంట్రాక్ట్ దక్కించుకున్న శ్రీరామ్ ఎలా సక్సెస్ అవుతాడో నేను చూస్తాను. దుర్గా ప్రసాద్ ఇక్కడ. ఓం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం అమంగళం येषां हृदयस्थो भगवान् मंगलायतनं हरिः लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवः येषां वर्ष्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके नारायणे नमोऽस्तुते शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते. అయ్యా, తమరు చెప్పినట్టుగానే కార్యసిద్ధికి విజయప్రాప్తికి విశేష పూజలు జరిపించాను. ఇక మీకు అంతా శుభమే జరుగుతుంది. ఇప్పుడు మీరందరూ వచ్చి కొబ్బరికాయలు కొట్టి మీ మనసులో ఉన్న కోరికలను ఆ దేవీ దేవతలకు నివేదించుకోండి అయ్యా. వెంకట్రావు, నీ కూతురు మా ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన వేళ విశేషం. నా మనవడు ఇంత పెద్ద కాంట్రాక్ట్ సాధించాడు. మేమందరం చాలా సంతోషంగా ఉన్నామయ్యా. ఇదిగో వెంకట్రావు, ఈ అదృష్ట లక్ష్మిని కన్న తండ్రి నువ్వే కాబట్టి ముందుగా నీ చేతున్న కొబ్బరికాయ కొట్టు. అయ్యయ్యో పెద్దవారు, మీరుండగా నేనెందుకు చెప్పండి? తాతగారిగా మీరే మనవణ్ణి ఆశీర్వదిస్తూ కొబ్బరికాయ కొట్టండి. అమ్మరాణి, ఈరోజు మన శ్రీరామ్ ఇంత గొప్ప విజయాన్ని సాధించాడంటే, ఎంతో సమర్థుడని పేరు తెచ్చుకున్నాడంటే దానికి అంతటికీ కారణం నీ పెంపకమే తల్లి.
ఈ లోకంలో తల్లిని మించిన దైవం లేదంటారు. ఆ తల్లి దీవిస్తే తిరిగే ఉండదంటారు. కాబట్టి నువ్వు నీ కొడుకు మరిన్ని విజయాలు సాధించాలని, ఇంకా ఇంకా ఎంతో ఎత్తుకెదగాలని మనసారా దీవిస్తూ ఆ దేవుని ప్రార్థించి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించు. అవును తాతయ్య, మా అమ్మది లక్కీ హ్యాండ్. తను స్టార్ట్ చేస్తే ఏదైనా సరే రాకెట్ స్పీడ్ తో ఆకాశంలోకి వెళ్ళిపోయినట్టే. ఓం ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతుమాన్ దేవసకః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృత్తిం దదాతు మే క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమ సమృద్ధిం చ సర్వాన్ నిర్ణత మే గృహాత్. రామా, ఈ తల్లి దీవెన నీకు ఎప్పుడూ ఉంటుంది. అన్నిట్లోనూ నీకు విజయమే కలుగుతుంది. అమ్మా, థ్యాంక్ యూ. ఇన్నేళ్లగా నా గెలుపుకు కారణం నువ్విస్తున్న ఈ సపోర్టే. రాధా, వెళ్ళు. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఆర్ద్రాం యఃకరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు ఇంకా ఇంకా సక్సెస్ని సాధించాలి. బిజినెస్ ఫీల్డ్లో ఎవ్వరూ ఇప్పటిదాకా చేరుకోనంత ఎత్తుకు చేరాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాన్న. అమ్మా సీత, వెళ్ళమ్మా. తాతయ్య గారు, ముందు పెద్దవాళ్ళు, మీరు కానివ్వండి. పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మ సంభవే త్వమ్మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం. రే రాము, నువ్వేదో ఒక రోజు పెద్ద బిజినెస్ మ్యాన్ అయి టీవీలో ఇంటర్వ్యూ ఇస్తావురా. నేను అది ఊరి వాళ్ళందరికీ చూపించి వీడు నా మనవడు, ఈ సూర్యనారాయణ మనవడు అని నేను గొప్పగా చెప్పుకుంటాను రా. థ్యాంక్ యూ తాతయ్య. కొబ్బరికాయ కొట్టండి. భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రేయసో ఉక్తం జపేత్ సదా పరిశంతు సర్వవేదాన్యవ బ్రహ్మద్విషోధే పద్మప్రియే పద్మిని పద్మహస్తే లలాయతాక్షే విశ్వప్రియే విష్ణుమనోకూలే అల్లుడు గారు, నిజంగా మీలాంటి సమర్థుడు యోగ్యుడైన భర్త దొరకడం మా సీత అదృష్టం. ఏ జన్మలోనో చేసుకున్న పుణ్య ఫలితం 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలి. అదే నేను కోరుకునేది. థ్యాంక్ యూ మావయ్య. థ్యాంక్ యూ. అమ్మ సీత, రామా కొబ్బరికాయ కొట్టు. యా సా పద్మాసనస్థా విపులగడితటే పద్మపత్రాయతాక్షే గంభీరావర్తనాభిస్తన భరణమితా శుభ్రవస్త్రోత్తరయ్యా. భగవంతుడా, ఆయన గెలవాలి, గెలుస్తూనే ఉండాలి. ఓటమి అనేది ఆయన దరిదాపులకు కూడా రాకూడదు. ఆయన భార్యగా నేను కోరుకునేది ఇదొక్కటే. హస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యుక్త లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవలోకమణితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతే శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఆహా, చూసారా అండి, మీ ఇంటి కోడలు కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వచ్చింది అంటే చాలా శుభసూచకం. ఈ అమ్మాయి మీ ఇంటి కోడలుగా అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల శ్రీరామ్ గారికి ఇంత పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. ఆ భగవంతుడు ఈమె వల్లే ఇక ముందు కూడా మీ ఇంట్లో ఎన్నో గొప్ప శుభాలు జరుగుతాయని ఇదిగో ఈ కొబ్బరి పువ్వుతో చెప్పకనే చెబుతున్నారన్నమాట. రే మనవడా, రారా. శుద్ధ లక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతే శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశోపాశమపీతముద్రాకరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాంత్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే. పంతులు గారు,
పూజ పూర్తయితే ఫ్యాక్టరీని ప్రారంభిద్దాం. ఓ అలాగే, పదండి పదండి. శుభం భూయాత్. పదండమ్మా. పదండి. ఓం ఏన స్తపత్నా అపతే భవంత్వింద్రాగ్నిభ్యామవబాధామహే తాన్ వసవో రుద్రా ఆదిత్య ఉపరిస్పృశమోగ్రం చేత్తారమతి రాజమత్రన్న అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్దనజిదశ్వజిద్యః యమన్నో యజ్ఞం విహవేజుషస్వాస్య కుర్మో హరివో మేధినంద్వా. అయ్యా, ఇంక రిబ్బన్ కట్ చేయొచ్చు. అమ్మా సీత, ఇల్లరా. ఇంటి కోడలివి, నువ్వే నీ చేత్తో రిబ్బన్ కట్ చేసి కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించు. తాతయ్య గారు, నేను మీ ఇంటికి కోడల్ని కావచ్చు, కానీ ఆయనకి తల్లి, మన ఇంటి మహాలక్ష్మి కూడా అత్తయ్య గారే. ఈ శుభకార్యం ఆవిడ చేతుల మీదుగానే జరగాలి. అవునమ్మా, మా సీత చెప్పింది అక్షరాలా నిజం. మీ అబ్బాయి ఇంత వాడు కావడానికి మీరే కదా కారణం. మీ పేరు వల్లే అంతా కలిసొచ్చింది. అవునమ్మా, రాణి ఇండస్ట్రీస్, రాణి డెవలపర్స్, రాణి ఎంటర్ప్రైజెస్, రాణి బిల్డర్స్, రాణి సిమెంట్స్, రాణి టెక్స్టైల్స్, రాణి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్నీ సక్సెస్ అవ్వడానికి రీజన్ నువ్వే కదా. విన్నారుగా అత్తయ్య, మీరే కట్ చేయండి. అత్తగారిని కోడలు దగ్గరుండి రమ్మడం నిజంగానే అద్భుతం. ఏంటి అందరి ముందు ఎక్స్ట్రాలా? లేదత్తయ్య, నేను మనస్ఫూర్తిగానే చెప్పాను. ఆపు. మా ఆదిత్యని జైల్లో పెట్టించినందుకు నీ మీద నాకు పీకల దాకా కోపం ఉంది. అయినా ఎందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? నా కొడుకు, నా శ్రీరాముడు బాధపడకూడదని. కానీ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తే అందరి దృష్టిలో నేనే చెడ్డదాన్నవుతాను. అదే కదా నీకు కావాలి. అత్తయ్య, నాకు అలాంటి ఉద్దేశమే లేదు. ఏయ్, నీ మీద నాకు ఎలాంటి ఉద్దేశమూ లేదు. చూడు, అందరి ముందు సీన్ క్రియేట్ చేయకుండా నీ చేత్తో నువ్వే కానివ్వు. కానీ అత్తయ్య. ఏయ్, అత్తయ్యగా కాదు, శ్రీరామ్ తల్లిగా ఆజ్ఞాపిస్తున్నాను. మాట్లాడకుండా రా. పదా. ఏంటమ్మా, అత్త కోడలు ఇద్దరు ఏదో రహస్యంగా మాట్లాడుకున్నట్టున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరు చెయ్యాలో చెప్పానంతే. వావ్, శ్రీరాముడికి సపోర్టుగా సీత మహాలక్ష్మి. ఇక మన బిజినెస్ కి తిరిగే ఉండదు. సీత, ప్రారంభించమ్మా. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే స్థానో మంద్రేషు ముహూర్జంతుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతో అయం ముహూర్త శుభముహూర్తోస్తు. శ్రీరస్తు, శుభమస్తు, వ్యాపారాభివృద్ధిరస్తు, విజయోస్తు, దిగ్విజయోస్తు. పదండమ్మా. రాము. జాతవేదో గామశ్వం పురుషం జగతో అభిప్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయా. ఇప్పటిదాకా నువ్వు మన కంపెనీలన్నింటినీ ఎంత సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నావో ఈ ఫ్యాక్టరీని కూడా అంతకు మించిన విజయాన్ని అందుకునేలా చేయాలి. తప్పకుండా చేస్తాను నాన్న. అమ్మ, నువ్వు, తాతయ్య, మీ అందరి సపోర్ట్ ఉంటే నేనేదైనా సాధిస్తాను. ఎండి శ్రీరామ్ గారు, ఇంకెందుకు ఆలస్యం? వెళ్ళి మీ సీట్లో కూర్చోండి సార్. ఆ సీట్లో ముందుగా కూర్చోవాల్సింది నేను కాదు.
బలరాం గాడే నన్నే సవాల్ చేస్తున్నాడు. వాడు 16 రోజుల పండగ సంగతి ఏంటి మరి? అలా చూస్తారేంటి? 16 రోజుల పండగ జరిపించలేదా? అలా జరిపించకుండా ఉంటే ఆ ఇంటికి అరిష్టం కదా.